హలో అండి. ఈరోజు మనం మటన్ లాంటి టేస్ట్‌నిచ్చే మీల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని, ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని సగం వరకు, తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీల్ మేకర్ యాడ్ చేసుకొని కాసేపు అందులోనే ఉంచేసి పక్కన పెట్టుకోండి. ఒక వేరే బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కూడా కొంచెం వేడయ్యాక దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అవి 2 కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. అవి మగ్గేలోపు ఒక చిన్న మిక్సీ గిన్నెను తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ కొన్ని 5, 6 జీడిపప్పులు, ధనియాలు ఒక 5, 6 యాడ్ చేసుకొని దాంతోపాటు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమాటా మొత్తం మగ్గిపోతుంది. ఈ టమాటా మగ్గిపోయిన తర్వాత దానికి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. సరిపోయినంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కొంచెం అయ్యాక దానికి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ పిండేసుకొని కలుపుకోవాలి. వాటర్తో కలుపుకోవద్దండి, కొంచెం పిండుకుంటేనే ఈ అంత పేస్ట్ మొత్తం దానికి పట్టేసుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కొంచెం అయ్యాక ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా ముద్దని యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. వీటిలో ఉన్నదంతా వాటికి మీల్ మేకర్స్కి పడుతుంది. ఇవి ఫ్రై అయ్యాక మనం మీల్ మేకర్ పిండేసిన వాటర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ యాడ్ అవుతుంది. ఇవన్నీ కలిపేసిన తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకొని చూస్తే మనకి టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది.